నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో చదువు వల్లనే సమాజంలో సమూల మార్పులు సాధ్యమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఇందులో భాగంగా బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువును అందించే బడిని గుడిలాగా భావించి విద్యార్థులు శ్రద్ధ, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని కలెక్టర్ తెలిపారు. విద్య వల్లనే దేశ భవిష్యత్తును మార్చగలమన్న అబ్దుల్ కలాం వ్యాఖ్యను కలెక్టర్ గుర్తు చేశారు. మహనీయుల ఆదర్శాలను పరిగణలోకి తీసుకుని తమ భవిష్యత్తును మార్చుకునే దిశగా విద్యార్థులు సంసిద్ధం కావాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా కడ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, తహసీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంపీపీ ముద్దప్ప, మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప, వైస్ చైర్మన్ పర్సన్ ఉషారాణి, ప్రధానోపాధ్యాయులు రామరెడ్డిలతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఆరోగ్యం బాగా ఉంటే మన పిల్లలు వారు మంచిగా చదవగలుగుతారు, మంచిగా హెల్తీగా ఉండగలుగుతారు. సరిగా వాళ్ళకి అవకాశం లేకపోతే చదువుతోటి మనము మన దేశాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని మార్చుకోవచ్చు. సో దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. గుడి అంటే బడిలో ఇంకా డిఫరెన్స్ ఉండదు. నేను కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంటాను, గుడి అన్నాలా బడి అన్నాలా అని. సో బడి అంటే గుడిని. డిఓ గారికి ఒక కోరిక, చిన్న కోరిక, చిన్న వాళ్ళని ఎప్పుడైనా మనము కింద కార్పెట్ లేకుంటే ఎప్పుడు కూర్చోపెట్టకూడదు. ఎక్కడైనా మీకు ఎన్ని స్కూల్స్లో కార్పెట్స్ ఉంటే ఏదో మనము అరేంజ్ ఉంది. సో ఈ ఇయర్ టీచర్స్ వారికి కూడా ప్రత్యేకంగా కోరిక. సో దిస్ ఫస్ట్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2025 ఇస్ ద ఫస్ట్ ఇయర్. అప్పుడు మన పిల్లలు 10th పిల్లలు ఇంగ్లీష్లో అపియర్ అవుతారు అనమాట. ఇంకా తెలుగు ఉండదు. సో మన ట్రైనింగ్ కూడా ప్లాన్ చేయాలి డిఓ గారు మంచిగానే. సో వీ షుడ్ బక్అప్ అవర్ టీచర్స్ అండ్ మన పిల్లలు కూడా 10th ఎవరు అపియర్ అవుతారు ఈ నెక్స్ట్ ఇయర్ వరకు వారికి కూడా మనం ఖచ్చితంగా సెట్ చేయాలి. థర్డ్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ కూడా చూస్తున్నాను. నేను ప్రీవియస్ స్టేషన్ భద్రాచలం చేసి వచ్చాను. అక్కడ ఓన్లీ 40 లక్షల్లో ఒక 20,000 పిల్లలకి అన్ని బడులు రిపేర్ చేయడం జరిగింది. సో ఏదో ఒక బడి ఈ పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. మనము కూడా ఎంపీపీ గారు కూడా చెప్తున్నారు. సో మనము కూడా అన్ని చర్యలు తీసుకుంటాము, ఎట్లా చేయాలి.